వెల్కమ్ టు బిగ్ టీవీ. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా బాగా వైరల్ అయిన ఏదైనా వీడియో ఉంది అంటే అది శ్వేత ప్రవీణ్ కి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ అని చెప్పొచ్చు. మరి దీనికి సంబంధించి మనం ప్రవీణ్ తో మాట్లాడడం, ప్రవీణ్ కుటుంబ సభ్యులతో అందరితో కూడా మాట్లాడడం జరిగింది. కానీ ముఖ్య పాత్ర వహించిన శ్వేతతో మాత్రం ఇప్పుడు వరకు మనం మాట్లాడలేదు. ఇప్పుడు మనతో పాటు శ్వేత ఉంది. శ్వేతతో మాట్లాడి అసలు ఏం జరిగింది ఏంటనే విషయాలు ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే. ఎలా ఉంది మీ ఆరోగ్యం? ఎలా ఉంది? బాగుంది. ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? నిన్న నైట్ వచ్చాను. నిన్న నైట్ వచ్చారు. అమ్మ, ఏదైతే ఆ వీడియో ఉందో అది ఎంత వైరల్గా మారింది అనేది మనం చూసాం. అయితే అసలు ఇదంతా కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే 7-8 ఏళ్ల క్రితం ముందుకెళ్తే కనుక మీరు ప్రవీణ్ ఇద్దరు కూడా బావమర్దలు అవుతూ ఉంటారు. సో ఎప్పటి నుంచి మీకు పరిచయం ఏంటి అనేది ఒక్కసారి చెప్పండి. 7 years నుంచి మేము ఇద్దరం లవ్ చేసుకుంటున్నాం. ఎలా పరిచయం అమ్మ మీకు? అంటే ఊర్లో రిలేటివ్స్లో. సో అప్పటి నుంచి పరిచయం కాబట్టి పెళ్లి చేసుకుందాం అనుకున్నారు కదా. మరి ఇంట్లో అంటే మీ తల్లిదండ్రులకి మీకు పెళ్లి కాకముందే తెలుసు అని చెప్పి కూడా మాకు ప్రవీణ్ చెప్పడం జరిగింది. అంటే ఎలా రియాక్ట్ అయ్యారు అప్పుడు వాళ్ళు? అంటే ఎందుకు అవసరం లేదు అని చెప్పేసి రియాక్ట్ అయినా, వద్దు ఆయన పెళ్లి చేసుకోవద్దు, వేరే వాళ్ళకి చేస్తామని అన్నా. మీరేమన్నారు అప్పుడు? నేను తననే చేసుకుంటా అని చెప్తే వేరే వాళ్ళతో చేస్తామని మ్యాచెస్ చూస్తుంటే మేము మ్యారేజ్ చేసుకున్నాము. ఎప్పుడు చేసుకున్నారమ్మా పెళ్లి? July 11 రోజు చేసుకున్నాం. July 11th చేసుకున్నారు. అంటే పెళ్లికి ముందు మీ ప్రేమ వ్యవహారం తెలిసి మీ ఫాదర్ మిమ్మల్ని కొట్టారు అంటూ కూడా ప్రవీణ్ గారు మాతో చెప్పడం జరిగింది. ప్రవీణ్ వాళ్ళ అమ్మ నాన్న కూడా. అప్పుడు నిజంగానే చేసుకున్నారా మీ మీద? కొట్టారు. అంటే ఏమన్నారమ్మా? ఎలా రియాక్ట్ అయ్యారు అసలు? అంటే 1 year బ్యాక్ మేము వెళ్ళినప్పుడు ఎందుకు తనతో వెళ్ళినావు అని చెప్పేసి కొట్టినాం. మేము అవసరమా తనని మ్యారేజ్ చేసుకోవడం అని. అంటే ఎందుకని ఇద్దరు కూడా బావమర్దలే కదా, రిలేషనే కదా. అంటే ఏ కుటుంబంలో అయినా సరే బావమర్దల్ని ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటారు కదా. మరి మీరు బావమర్దలు అయినప్పటికీ కూడా ఎందుకని మీ పేరెంట్స్ అసలు ఒప్పుకోలేదు? ఫైనాన్షియల్ కండిషన్స్. అంటే మొన్న అంటే మీరు పెళ్లి చేసుకున్న తర్వాత అసలు ఎక్కడ ఉన్నారు ఏంటి? ఆ 4 నెలలు కూడా ఎలా గడిచింది? రెంట్ హౌస్ కొన్నాము. మీరు జాబ్ చేస్తూ ఉండేనా లేకపోతే ఇంట్లోనే? ఇంట్లోనే ఉన్నాము. వాళ్ళ థ్రెట్ ఉందని చెప్పి బయటికి కూడా వెళ్ళలేదు. ఓకే, బయటికి వెళ్ళిపోయారా? అంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేదు మేము. అక్కడ కూడా వస్తారేమో అని చెప్పి. అక్కడికి వచ్చారా ఎప్పుడైనా? రాలేదు. అంటే మీరు పెళ్లి ఎలా చేసుకున్నారు? అంటే పారిపోయి ఇక్కడ అంటే మీ ఇంట్లో చెప్పలేదు, ప్రవీణ్ గారి ఇంట్లో కూడా చెప్పలేదు కాబట్టి ఎలా జరిగింది అసలు ఆ రోజు? నార్మల్గానే వెళ్ళి ఆర్య సంగతిలో మ్యారేజ్ చేసుకున్నాము. చేసుకున్న తర్వాత డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చేసారా మీ అత్త వాళ్ళ ఇంటికి లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళాము? ఓకే, ఆ రోజు ఏం జరిగిందమ్మా? పోలీస్ స్టేషన్లో వెళ్ళి ఇట్లా మేము మేజర్స్ మ్యారేజ్ చేసుకున్నామని కంప్లైంట్ ఇస్తే వాళ్ళు మా పేరెంట్స్తో మాట్లాడి పంపించేశారు. అప్పుడు లెటర్ ఏమైనా రాయించుకున్నారా? రాయించుకున్నాం. అంటే ఏమని రాశారు అందులో? మేము వారు ఫోర్స్ఫుల్గా చేసుకోలే మ్యారేజ్, మాకు ఇష్టంగా చేసుకున్నామని చెప్పి. అంటే మీ ఇద్దరు అంటే మీ అమ్మ నాన్న సైడ్ నుంచి కానీ లేకపోతే ప్రవీణ్ తల్లిదండ్రుల నుంచి కానీ ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది మీ పెళ్లి జరిగిన తర్వాత? అంటే మీ ఫాదర్ ఇప్పుడే ఇలా ఉన్నారు అంటే మీరు పెళ్లి చేసుకున్నారు అన్నప్పుడు ఇంకా అసలు ఎలా ఉంటారు అనేది మేము ఊహించుకోలేకపోతున్నాం కాబట్టి అప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళు హార్ష్గా బిహేవ్ చేసినాము. అయితే పోలీస్ వాళ్ళు కొంచెం ప్రొటెక్షన్ ఇచ్చినారు మాకు అక్కడ నుంచి బయటకు వెళ్ళడానికి. ఓకే, ఇంకా అక్కడ నుంచి మీరు సిటీకి వెళ్ళి అక్కడే ఉన్నారు. సో మీరు ఇక్కడికి ఎప్పుడు వచ్చారు? మొన్న 1 week 2 weeks అవుతుంది. అప్పుడు ఇక్కడ అంతా ఎలా ఉందమ్మా వాతావరణం అంతా? అంటే పెళ్ళైన 4 నెలల నుంచి మీరు మీ ఫాదర్కి మదర్కి ఎప్పుడైనా కాల్ చేయడం కానీ లేకపోతే వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం ఇలాంటిది ఏమైనా జరిగిందా? జరిగింది. ఓకే, ఒకరోజు మా నాన్నమ్మని వచ్చి పిలిచింది. మీ నాన్నమ్మ వచ్చి మాట్లాడడానికి పిలిచింది. ఏమన్నారమ్మా? ఏం చేస్తున్నావు, తిన్నావా అని అడగడానికి వచ్చారు. ఓకే, అంటే చెప్పారా ఏమన్నా? అంటే మీరు హ్యాపీగా ఉన్నారు, ఇలానే ఉండండి, నాన్న ఒప్పుకుంటారని ఏమన్నా చెప్పిందా మీకు? ఏం చెప్పలేదు. మరి ఇక్కడికి వచ్చారు అని తెలిసిన తర్వాత ఇదంతా జరిగింది కదా, అసలు ఎలా తెలిసిందమ్మా వాళ్ళకి? అంటే పక్క ఎవరు చెప్పినారో తెలియదు, కాకపోతే వచ్చినామన్న విషయం మాత్రం వాళ్ళకి తెలిసింది. అంటే ఈ ఇష్యూ జరగక ముందే ఆల్రెడీ 2 సార్లు వచ్చి దాడి చేశారు అంటూ కూడా మాకు ప్రవీణ్ గారు చెప్పడం జరిగింది. ఆ తర్వాతనే సీసీ కెమెరా పెట్టారని. అంతకుముందు అసలు ఎందుకు దాడి చేశారు వాళ్ళు? ఎప్పుడు చేశారు? అంటే మేము వచ్చినామని తెలిసి ఇక్కడికి తిరగడం కానీ ఇంటి చుట్టూ తిరగడం కానీ చేసినారు. ఇంటి చుట్టూ తిరిగారు అంటే మీకు అనుమానం వచ్చిందా అప్పుడు ఏమన్నా? మరి అప్పుడు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి ఉంటే అప్పుడే ఎవిడెన్స్ కూడా ఏం లేదని చెప్పేసి అప్పుడు ఎవిడెన్స్ లేదని ఇవ్వలేదు. ఓకే, అయితే ఆ రోజు ఎప్పుడైతే మిమ్మల్ని తీసుకెళ్లారో అసలు ఆ రోజు ఏం జరిగింది అనేది మీరు మాత్రమే చెప్పగలరు. అసలు ఆ రోజు మీరు బయట ఉన్నట్టున్నారు, బయటే కూర్చున్నారా? ఇంట్లో ఉన్నారు.
సో అమ్మ ఇంకోటి ఏంటంటే వాళ్ళు వస్తున్నారని భయపడి మీరు మంచం కింద దాచుకున్నారు అనేది కూడా అది నిజమేనా? అసలు ఏం జరిగిందమ్మా ఆ రోజు ఒకసారి చెప్పండి. వాళ్ళు నన్ను తీసుకెళ్ళడానికి వస్తే వీళ్ళు నన్ను తీసుకెళ్ళొద్దని చెప్పి అంటే వాళ్ళు వీళ్ళని కొట్టి నన్ను తీసుకొని వెళ్ళిపోయినాను. తీసుకొని పట్టుకొని గుంజుకొని కింద పడేసి గుంజుకొని తీసుకొని పోయినారు. ఎక్కడ వెళ్తున్నా తెలియకుండా బ్లైండ్ ఫోల్డ్ చేసినారు. అంటే కార్లో ఒక 10 మంది వచ్చారు కదా, వాళ్ళందరూ మీ కుటుంబ సభ్యులేనా, రిలేషనేనా? కాదు, ఎవరెవరు ఉన్నారమ్మా దాంట్లో? మా ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా అవుట్ సైడర్స్ ఉన్నారు. అంటే మెయిన్గా చూసుకుంటే మీ ఫాదర్, మదర్, ఇద్దరు తమ్ముళ్ళ, అన్నయ్యలా? ఒక్కటే బ్రదర్, ఒక తమ్ముడు. ఇంకా మిగతా వాళ్ళు మీ బాబాయ్ వాళ్ళ? మా పిన్ని. ఓకే, మేనత్త వీళ్ళు వచ్చారు. అంటే వస్తున్నప్పుడు ఏమనుకున్నారు? అంటే వీళ్ళు అంగీకరించారు, ఒప్పుకున్నారేమో అనుకున్నారా, లేకపోతే మీకు అనిపించిందా వీళ్ళు బలవంతంగా తీసుకెళ్ళడానికి వచ్చినాం, అటాక్లు ఎట్లా చేసినట్టే వచ్చినారు లోపలికి. అందుకని భయపడి లోపలికి వచ్చినాం. లోపలికి వచ్చిన తర్వాత కూడా వదలలేదు కదా మిమ్మల్ని, ఎందుకంటే ఆ ఫుటేజ్లో మేము చూసాం మరి దారుణంగా ఒక కూతుర్ని అసలు ఎలా తీసుకెళ్లాలో కూడా ఆయన అంత ఇదిగా ఉన్నారంటే. అంటే ఇక్కడి నుంచి తీసుకెళ్ళిన తర్వాత కార్లో మీరు చాలా పోట్లాడారు, అసలు మీకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అసలు ఎంత వదిలించుకుందామన్నా కూడా వాళ్ళు కాలు చేతులు కట్టేశారు కూడా. అంటే మిమ్మల్ని కొట్టారు, నోట్ల నుంచి కూడా రక్తం కూడా రావటం జరిగింది మీకు. మీరు వాళ్ళతో ఏమని మాట్లాడారు అసలు? ఎందుకు తీసుకెళ్తున్నారు అని అడిగినా, అంటే నువ్వు మ్యారేజ్ చేసుకున్నావు, వద్దు వేరే వాళ్ళతో మ్యారేజ్ చేస్తామని చెప్పేసి మాట్లాడినారు. అంటే మీకు ఆల్రెడీ ఆర్య సమాజ్లో పెళ్ళి అయిపోయింది కదా, సర్టిఫికేట్ కూడా ఉంది కదా మీ దగ్గర. మ్యారేజెస్ అంటే అట్లయితే ఆమె వేరేలాగా మంచిగా వేరే వాళ్ళకి ఇచ్చి మ్యారేజ్ చేస్తాం అని చెప్పారు. ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత అసలు ఎక్కడికి వెళ్ళారమ్మా? నాకు లొకేషన్ చేసేసారు. ఆ 1 డే అసలు ఎక్కడ ఉన్నారు? అసలు అంటే ఎక్కడున్నారు మీన్స్ ఒక హోటల్ తీసుకున్నారా, లేకపోతే ఎవరైనా ఇంట్లో ఉన్నారా? ఇల్లు లాగా అనిపించిందా ఏంటి అసలు? ఒక ఫామ్ హౌస్ లాగా ఉంది. ఓకే, ఏం మాట్లాడారు? వద్దు వేరే వాళ్ళకి ఇచ్చి మ్యారేజ్ చేస్తాం, వాళ్ళ పైన రివర్స్ నువ్వు ఉండు, అగేన్స్ట్ ఉండు వాళ్ళకి అని చెప్పినారు. అంటే ప్రతి ఒక్కరికి వచ్చిన డౌట్ ఏంటంటే ఇంతమంది ఉన్నారు, ఇంత జనాలు చూస్తున్నప్పుడే శ్వేతాని ఇంత దారుణంగా కొట్టారు కదా మిమ్మల్ని, ఎందుకంటే కార్లో కానీ లేకపోతే తీసుకెళ్లేటప్పుడు మొత్తం కూడా ఈ గేట్ బయట. అట్లాంటి తీసుకువెళ్ళిన తర్వాత ఇంకెంత కొడతారో, అసలు తను బ్రతికి ఉందా అనే క్వశ్చన్ అందరికీ వచ్చిందని చెప్పొచ్చు, ప్రవీణ్కి కూడా వచ్చింది. వెళ్ళిన తర్వాత మీ మీద మళ్ళీ దాడి చేశారా, కొట్టారా మిమ్మల్ని? చేయడానికి ట్రై చేసినారు, నేను సేవ్ చేసుకున్నాను. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కట్లిప్పేశారా, లేకపోతే అసలు అంటే అది ఎవరెవరు ఉన్నారు ఏంటమ్మా ఒక్కసారి అది క్లియర్గా చెప్పు. ఎక్కడికి ఎవరైతే వచ్చినారో వాళ్ళే వచ్చినారు. ఏమన్నారు? తీసుకెళ్ళి తిట్టినారు, నన్ను తిట్టి కొట్టడానికి వస్తే నేను కొట్టనివ్వలేదు. వద్దు వేరే వాళ్ళకి ఇచ్చి మ్యారేజ్ చేస్తాను, నువ్వు వాళ్ళకి అగేన్స్ట్గా మాట్లాడాలని నా బ్రెయిన్ వాష్ చేయడానికి ట్రై చేసినాను. ట్రై చేసి ఈవినింగ్ లోపు ఏమన్నారు, పోలీస్ వాళ్ళు ఫోన్ ట్రేస్ చేస్తారని చెప్పేసి అన్నీ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. నెక్స్ట్ డే లోపు పోలీస్ వాళ్ళు అన్నీ ట్రేస్ చేసి తీసుకొచ్చినారు, రెస్క్యూ చేసి. నెక్స్ట్ డే మధ్యాహ్నం. అంటే అమ్మ అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ప్రవీణ్తో అంటే కాంటాక్ట్ చేద్దాం లేకపోతే పోలీసులకు చెప్దామని ట్రై చేశారా? ఫోన్స్ ఎవరు లేదు, అంటే వాళ్ళే తెచ్చుకోలేరు ఫోన్స్, ఎందుకంటే మనం ఎక్కడున్నామో లొకేషన్ ట్రేస్ చేస్తారని వాళ్ళే మొబైల్ తెచ్చుకోలేరు. వాళ్ళు అసలు తెచ్చుకోలేదు, ఓన్లీ ఒక చిన్న ఫోన్ తెచ్చుకున్నాము, అది కూడా స్విచ్ ఆఫ్ చేసేసుకొని వాళ్ళ దగ్గర. అంటే అందరికీ అర్థం కాని ప్రశ్న ఏంటంటే అమ్మ, అక్కడ కెమెరాలు ఉన్నాయి, ఇంతమంది సాక్ష్యాలు ఉన్నారు అక్కడ ఏం జరిగింది ఏంటని చెప్పడానికి, కానీ మిమ్మల్ని అసలు ఎలా తీసుకెళ్లారు అనేది ఇప్పటికీ ఎవరికి అర్థం అవ్వట్లేదు. అంటే అది ఎప్పటికైనా బయటపడుతుంది, మీకు ఆల్రెడీ పెళ్ళయింది, 4 నెలల ఇద్దరు కూడా హ్యాపీగా ఉన్నారు, ఇదంతా జరుగుతున్నా కూడా అసలు ఇప్పుడు ఎందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఏముందంటారు అసలు? వాళ్ళకి మ్యారేజ్ ఇష్టం లేదు, ఇద్దరు మ్యారేజ్ చేసుకోవడం, అందుకని. అంటే చాలా మంది మా ఊర్లో వాళ్ళు కూడా చెప్పారు, అంటే చేతబళ్ళు కూడా చేస్తూ ఉంటారు మీ ఫాదర్ అంటూ కూడా చెప్పడం జరిగింది. అది నిజమేనా అది కాదా? నేనైతే ఎప్పుడు చూడలేదు. అంటే మామూలుగా అడుగుతున్నానమ్మా, చాలా మంది కూడా ఊర్లో చెప్పారు మీ నాన్నగారు కొంచెం పలుకుబడి ఉన్న వ్యక్తి, ఆర్థికంగా కూడా ఉన్న వ్యక్తి అని ఇందాక మీరు కూడా చెప్పారు. అంటే ప్రవీణ్ వాళ్ళకి కొంచెం ఆస్తి ఏం లేదు కాబట్టి అని. అంటే ఒక ఫార్మర్ అయ్యుండి తను కొంచెం ఎదిగారు అంటున్నారు కొంతమంది, మరి కొంతమంది ఏమో ఆయన కొంచెం
బ్యాక్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్ నుంచి డబ్బులు సంపాదిస్తున్నారు చేతబడులు చేసి అంటున్నారు. అది ఎప్పుడైనా ఐడియా ఉందా మీకు? ఏమైనా విన్నా? ఫార్మింగ్ తో పాటు రియల్ ఎస్టేట్ చేస్తాం, కానీ వేరే విషయాలు మాత్రం రియల్ ఎస్టేట్ చేస్తారు. ఓకే. మీకు ఏజ్ ఎంతమ్మా ఇప్పుడు? 20 years. ఓకే. అంటే ఇక్కడ నుంచి తీసుకెళ్ళిన తర్వాత మీరు పోలీస్ స్టేషన్కి వచ్చేటప్పుడు మీతో చెప్పారా? అంటే ఇప్పుడు మీరు వెళ్తున్నారు కదా, ఇలా మాట్లాడు, అక్కడికి వెళ్ళాక మేము చెప్పినట్టే వినాలని చెప్పారు. ఏం చెప్పారు కార్లో వచ్చేటప్పుడు? కానీ అదంతా మొత్తం వాళ్ళకి అగేన్స్ట్ గా మాట్లాడమని చెప్పారు. అంటే మా పేరెంట్స్ నేను చెప్తేనే వచ్చి నన్ను తీసుకోవడానికి వస్తున్నారు, నేను చెప్తేనే వచ్చినారు అని చెప్పారు అలా మీకు? అంటే ఇక్కడ నుంచి మిమ్మల్ని RVM హాస్పిటల్కి ఏమైనా తీసుకెళ్లారా ట్రీట్మెంట్ కోసం? ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళలేదు. ఓకే. అంటే వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్లో అసలు ఏ అమ్మాయి కూడా ఆ ధైర్యం చేయదు, ఎందుకంటే పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళంతా బ్రెయిన్ వాష్ చేశారు కదా. అంటే ఇంకొకటి ఇక్కడ వినిపించింది ఏంటంటే, నువ్వు గనక ఒప్పుకోకపోతే అంటే మేము పెళ్లి చేస్తాము, నాకు ప్రవీణ్ వద్దు అని చెప్పకపోతే ప్రవీణ్ని చంపేస్తామని బెదిరించారా ఏమన్నా? ఏమన్నారు అసలు? ఒక్కసారి క్లారిటీగా చెప్పండి. అది ఏమంటారు, వాళ్ళని చంపేసి అయినా సరే నీకు వేరే మ్యారేజ్ చేస్తామని చెప్పేసి చంపేస్తామన్నారా వాళ్ళు? ఆయన ఏదో ఒకటి చేసి నీకు ఎట్లయినా ఆయన దగ్గరికి వెళ్ళనియేమో, వేరే మ్యారేజ్ చేస్తాము అన్నారన్నమాట. మరి మీరేమన్నారు అప్పుడు? నేను తనతోనే ఉంటాను చెప్పింది. మీకు తెలుసా అమ్మా, అంటే ఇక్కడ ఇంత ఇష్యూ జరుగుతుంది, సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చింది, మీడియా వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు ఇంత పోలీస్ వాళ్ళ ఇష్యూ ఇంత పెద్దగా అవుతుందని అనుకున్నారా అసలు? అంటే వచ్చాక ఏమనిపించింది అసలు ఇంత ఇష్యూ పెద్ద ఇష్యూ అవుతుంటే? అంటే నాకు మార్నింగ్ వరకు ఏం తెలియదు మ్యామ్ మీడియా వచ్చిందని చెప్పేసి. మార్నింగ్ మీరు ఈరోజు మార్నింగ్ వచ్చినప్పుడే మీడియా వచ్చిందని తెలుసు. ఓకే. పోలీస్ స్టేషన్కి వెళ్ళాక అక్కడ ప్రాసెస్ ఏం జరిగింది? నన్ను సార్ వాళ్ళు అడిగినారు, మీ హస్బెండ్ దగ్గరికి వెళ్తావా, మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్తావా అని. నేను మా హస్బెండ్ దగ్గరికి వెళ్తా అని చెప్తే రిటర్న్ స్టేట్మెంట్ తీసుకున్నాను. ఈరోజు వీడియో స్టేట్మెంట్ తీసుకుంటానని పంపించాను. అంటే లేడీ కానిస్టేబుల్స్ ఎవరు లేరండి. ఈరోజు పిలిచి మళ్ళీ వీడియో స్టేట్మెంట్ తీసుకుంటున్నారు. అసలు మొన్న ఏం జరిగింది అనేది ఒక్కసారి మీ మాటలో చెప్పండి అమ్మా. మ్యామ్ మేము 1 day బిఫోర్ నైట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం మ్యామ్, మా ఇంటి మీకు అటాక్ చేయడానికి వచ్చినారని. అయితే పోలీస్ వాళ్ళు మార్నింగ్ ఎంక్వైరీకి వస్తారని మేము చూస్తుంటే వాళ్ళు డైరెక్ట్ వచ్చి మా ఇంటి పైన అటాక్ చేసినాం. మా పేరెంట్స్ ఇంకా కొంతమంది వచ్చేసి అటాక్ చేసి నన్ను తీసుకెళ్ళడానికి ట్రై చేస్తుంటే మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్ ఇల్లు కూడా అందరూ నన్ను ఏమంటారు తీసుకెళ్ళకుండా ఉండించడానికి ట్రై చేస్తుంటే వీళ్ళు కొట్టుకొని నన్ను తీసుకెళ్ళిపోయినారు మ్యామ్. కింద పడేసి తీసుకెళ్ళిపోయినారు. ఎక్కడ తీసుకెళ్ళిపోయినారో తెలియదు, బ్లైండ్ ఫోల్డ్ చేసి తీసుకెళ్ళినారు మ్యామ్. తీసుకెళ్ళి నా బ్రెయిన్ వాష్ చేయాలని ట్రై చేసినారు మ్యామ్. అంటే ఏం చెప్పారమ్మా మీకు? అంటే తను ఎందుకు అవసరమా తనతో మ్యారేజ్, వేరే వాళ్ళని ఇచ్చి మ్యారేజ్ చేసాం, వాళ్ళ ఫినాన్షియల్ కండిషన్స్ మంచిగా లేవు అని చెప్పినాం. నువ్వు వాళ్ళకి అగేన్స్ట్గా ఉండాలి అని చెప్పా. అంటే నువ్వు గనక మేము చెప్పింది ఒప్పుకోకపోతే ప్రవీణ్ని చంపేస్తామని చెప్పారా ఏమన్నా? చెప్పారు. ఏమన్నారమ్మా అప్పుడు? మీరేం సమాధానం ఇచ్చారు? అక్కడ భయమే లేదా మీకు? అంటే వీళ్ళు చెప్పింది నేను చెప్పకపోతే నన్ను ఎక్కడ చంపేస్తారేమో అన్న భయం లేదా? భయం వేసింది. ఏమన్నారు అసలు? ఇప్పుడు నువ్వు మనం చెప్పిన మాట వినకపోతే ఏమైనా చేసైనా నీకు వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తాం, కానీ ఆయనతో మాత్రం మళ్ళీ పెళ్లి చేయము, వద్దు అని చెప్పేసి బెదిరించినారు. ఎక్కడైనా సరే బావమరదలు పెళ్లి చేసుకోవాలని చూస్తారు కదా, కానీ మీ దాంట్లో ఎందుకు ఇలా కొట్టారు మరి పెళ్లికి ముందు? అంటే తను ఎంతో వాళ్ళకి ఫినాన్షియల్గా స్టెబిలిటీ లేదని చెప్పేసి కొట్టారు. ఓకే. మీరు పెళ్లి చేసుకున్న తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళటం జరిగింది కదా, అసలు ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు? పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత మీ పేరెంట్స్ వచ్చాక అసలు ఏం జరిగింది ఆ రోజు? July 11th రోజు మ్యారేజ్ చేసుకున్నాము. మ్యారేజ్ చేసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము. ఇస్తే వాళ్ళు తీసుకున్నారు. మా పేరెంట్స్ వచ్చి నన్ను అడిగిన, మేము వస్తావా నువ్వు ఇంటికి అని చెప్పేసి. నేను రాను, నేను మ్యారేజ్ చేసుకున్నా అయిపోయినాను. ఆయనకే ఇచ్చి మళ్ళీ మ్యారేజ్ చేస్తాము అని చెప్పినారు మ్యామ్. నాకు వాళ్ళని నమ్మాలనిపించలేదు, నేను రానని చెప్పేసాను. వాళ్ళ థ్రెట్ ఉందని చెప్పేసి ఇక్కడ కూడా ఉండాలి మేము, బయటికి వెళ్ళాము. బయటికి వెళ్ళిపోయారు. ఓకే. అంటే ఎందుకు అప్పుడే పెళ్లి చేసుకోవాలనుకున్నారు? అంటే ఒప్పించి పెళ్లి చేసుకోవాలి అని అంటే వాళ్ళు చెప్పాము మేము, కానీ ఒప్పుకోలేరు. వేరే మ్యాచెస్ చూస్తున్నారు, మ్యారేజ్ చేద్దాం అనుకుంటున్నారు అని మేము మ్యారేజ్ చేసుకున్నాము. మళ్ళీ వేరే వాళ్ళకి ఇచ్చి మ్యారేజ్ చేస్తారు అన్నట్టు. అంటే ఆల్రెడీ ఇంట్లో చెప్పారు పెళ్లి చేయండి అని, కానీ వాళ్ళు వినలేదు కాబట్టి మీరు ఇలా చేశారు. ఓకే. సో ఇక్కడికి వచ్చాక
ఎప్పుడైతే ఒక వారం క్రిందటి వచ్చాక ఆ ఇష్యూ జరిగింది కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని ఒప్పించడం జరిగింది. కానీ మీరు అక్కడికి వెళ్ళాక ప్రవీణ్కి ఫోన్ చేసే ప్రయత్నం కానీ లేకపోతే పోలీసులకి ఫోన్ చేసే ప్రయత్నం అదేం చేయలేదా మీరు? అంటే చేయడానికి ట్రై చేసాము, కానీ మొబైల్స్ అనేవి ఇవ్వలేరు మ్యామ్. నాకు ఏమి ఇవ్వలేదు. పోలీసులు ఎలా అప్రోచ్ అయ్యారమ్మా మిమ్మల్ని? మా బాబాయ్కి కాల్ చేస్తే మా బాబాయ్ లిఫ్ట్ చేయలేదు. నెక్స్ట్ మా బాబాయ్ సెల్ఫ్ పోలీస్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని వాళ్ళే కాల్ చేసినారు మ్యామ్. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఎవరైతే ఆ రోజు వచ్చారో, అంటే ఎవరెవరు వచ్చారమ్మా ఆ రోజు ఇక్కడికి కార్లో? మా ఫాదర్, బ్రదర్, మా ఫాదర్ వాళ్ళ సిస్టర్, మా మదర్, మా మేనమామ, ఇంకా 2 అన్నోన్ పర్సన్స్, వాళ్ళ పేర్లు నాకు తెలియదు, వాళ్ళు వచ్చారు. అంటే ఇంతమంది చూస్తుండగానే మిమ్మల్ని ఒక గొడ్డుని లాక్కెళ్ళినట్టు లాక్కెళ్ళి చేతులు కాళ్ళు కట్టేశారంటే మామూలుగా ఎవ్వరూ లేనప్పుడు మీ మీద ఎంత దాడి చేస్తారేమో అని చెప్పి అందరం భయపడ్డాము ఒక్కసారిగా మేము. ఇంతకు ముందు కూడా ఇలాగే కొట్టేవాళ్ళ మిమ్మల్ని? అంటే తెలిసినప్పుడు కొట్టినారు. తెలిసినప్పుడు కొట్టారు. అప్పుడు బాగానే చూసుకున్నారా మిమ్మల్ని? బాగానే చూసుకోలేదు. సో ఇప్పుడు చివరిగా మీ ఆరోగ్యం కూడా బాగాలేదు కాబట్టి మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టలేము. ఇంత జరిగింది, వాళ్ళు మిమ్మల్ని బ్రెయిన్ వాష్ కూడా చేశారు, ప్రవీణ్ని చంపేస్తామన్నారు. కానీ మీరు నలుగురిలో పోలీస్ స్టేషన్లో నా భర్త నాకు కావాలి, నా భర్తతోనే వెళ్తాను అని చెప్పారు కదా. ఎందుకు అంత ప్రేమ, ఎందుకు ప్రవీణ్ మీద? ఆయన ఏంటో అనేది నాకు తెలుసు. మా పేరెంట్స్ కంటే ఎక్కువ కూడా నాకే తెలుసు కాబట్టి మా పేరెంట్స్ కంటే బాగా చూసుకుంటాడని వచ్చాము. చివరికి ఒక ప్రశ్న అడుగుతాను. మీ పేరెంట్స్ సైడ్ నుంచి చూసుకుంటే ఏ తల్లిదండ్రులైనా సరే పిల్లలకి మంచి ఫ్యూచర్ ఇవ్వాలని చూస్తారు కాబట్టి వాళ్ళ సైడ్ నుంచి అంటే ఎందుకు ఇతన్ని చేసుకోవాలి, తల్లిదండ్రులు ఫీల్ అవుతున్నారు కదా, ఒక మంచి సంబంధం చేసుకుందాం అని అనిపించలేదా? నో. ఇప్పుడు మీ వాళ్ళు ఇంత పెద్ద ఇష్యూ చేశారు, ఆ వీడియో మీరు చూసే ఉండొచ్చు, బాధ అనిపిస్తుంది మాకు కూడా. వాళ్ళు ఎలా శిక్షించాలి అంటారు? వాళ్ళు ఎంట్లో అయితే మమ్మల్ని చేసినాం దానికి తగ్గట్టు వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలని అనుకుంటున్నాను. ఇంకొకసారి చేస్తారు అని మీరు పొద్దున మాతో మాట్లాడడం జరిగింది. మాకు ఎప్పటికైనా వాళ్ళ థ్రెట్ ఉంది మ్యామ్. ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడైనా సరే వాళ్ళు ఎప్పుడు బయటకు వచ్చినా సరే వాళ్ళ మాకు థ్రెట్ ఉంది మ్యామ్. మాకు, మా హస్బెండ్కి, మా ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ థ్రెట్ ఉంది. సో ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది? మళ్ళీ పెళ్లి చేస్తామంటూ కూడా ప్రవీణ్ కుటుంబ సభ్యులు చెప్పారు కాబట్టి ఇప్పుడు ఎలాంటి ప్రాసెస్ నడుస్తుంది? సో చివరిగా ప్రవీణ్ తల్లిదండ్రులకు సంబంధించి ఏం చెప్తారు? ఎందుకంటే వాళ్ళు నిన్నటి నుంచి కూడా మీకోసం ఎంత ఫైట్ చేశారో మేము అందరం చూసాం, మీకు కూడా తెలిసిందే కాబట్టి చివరిగా ఏం చెప్తారు? మేము ఇప్పుడు అందరం హ్యాపీగానే ఉంటాము. హ్యాపీగా ఉంటారు. ఓకే. సో చూసారు కదా శ్వేత చెప్తున్న మాటలు, మేమందరం కూడా హ్యాపీగా ఉంటాం, నా కోసం వీళ్ళందరూ కూడా ఇంత తపన పడ్డారు కాబట్టి మేము హ్యాపీగా ఉంటాం, నాకు ప్రవీణ్ కావాలి అంటూ కూడా పోలీస్ స్టేషన్లో చెప్పడం జరిగింది. కానీ తన తల్లిదండ్రుల నుంచి ఎప్పటికైనా సరే తనకి థ్రెడ్ ఉంది అంటూ కూడా తను మీడియా ముఖంగా కూడా చెప్తుంది. కాబట్టి మరి దీనికి సంబంధించి మీరేమంటారు అనేది కింద కామెంట్స్ రాయండి. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ.